ఎస్ ఆత్మలు మిమ్మల్ని చెక్ చేసినప్పుడు ఎస్ గత 2 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఎస్ అనకొండ లాంటి దురాత్మ మీ ఇంట్లో ఎస్ మీ చుట్టూ ఎస్ సంచారం చేయడం చూస్తున్నాను. ఎస్ అందువల్ల 2 సంవత్సరాల నుంచి ఎవరికమ్మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, అంత గలిబిలిగా గందరగోళంగా ఉంది. ఎస్ ఆర్థికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి ఎవరికమ్మా అసలు నెమ్మది సంతోషం లేదు. ఎవరికమ్మా అట్లా 2 ఏళ్ళ నుంచి ఎస్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయమ్మా? మీ నాయనకు ఉన్నది. అవునమ్మా, ఎస్ మీ నాయనకు ఉంది. ఎందుకంటే ఎస్ ఆత్మలు నేను చెక్ చేస్తాను, నాకు సంథింగ్ ఏదో సడన్గా ఎవరో ఎస్ హాస్పిటల్కి వెళ్ళడం నేను చూస్తున్నాను. ఎస్ గతంలో ఏదో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయడం కోసం ఎవరో హాస్పిటల్కి వెళ్ళి కొన్ని చెకప్ చేయించుకున్నారు. డాక్టర్స్ కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నారు. ఎవరమ్మా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంది? ఎవరమ్మా? మీ నాన్నగారు చెకప్ చేయించుకున్నారు. అవునమ్మా, ఆత్మలు చెక్ చేస్తున్నారు. ఒక చేతబడి దురాత్మ. ఎస్ గతంలో మీ నాన్నగారి మీద ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో గొడవపడి ఏదో చేతబడి లాంటి చేయడం నేను చూస్తున్నాను. ఎస్ గతంలో ఎస్ 3 సంవత్సరాల క్రితం 2022 సంవత్సరంలో ఎస్ ఆత్మలు నేను చెక్ చేస్తాను. 2020 సంవత్సరంలో 22వ సంవత్సరంలో ఎవరితోనో గొడవగాడు నేను చూస్తున్నాను. మరి మీ నాన్నకు తెలుసమ్మా గొడవపడ్డాడు. ఎస్ గొడవపడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీ నాన్న మీద చేతబడి చేయడం నేను చూస్తున్నాను. చేసిన తర్వాత ఎస్ అప్పటి నుంచి ఆత్మలు చెక్ చేసినప్పుడు లోపల ఏదో కిడ్నీలో ప్రాబ్లం సంథింగ్ ఏదో నొప్పి నా కడుపులో ఏదో తిప్పేస్తుంది, నొప్పి వస్తుంది అని చెప్పేసి ఎస్ ఇంట్లో ఉన్నప్పుడు బాగా నొప్పి అని బాధపడేది ఎవరమ్మా? మీ నాన్న ఎక్కడ నొప్పి వచ్చింది అని చెప్పేవాడమ్మా? కిడ్నీలో వస్తుందని చెప్తున్నాడు. అవునమ్మా, కిడ్నీలో నేను చూసేది కరెక్టే. గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పప్పుడు కూడా తాగే అలవాటు, ఎస్ ఎవరితో కలిసి కొంచెం డ్రింకింగ్ చేసే అలవాటు ఎవరికి ఉందమ్మా? మీ అన్నకుంది. మీ నాన్నగారు కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. అవునమ్మా, మీ అన్నకుందమ్మా డ్రింకింగ్ అలవాటు? ఎస్ ఉంది. మీ నాన్నగారు నేను చూసినప్పుడు ఎస్ సంథింగ్ అది ఐసీయూలో పెట్టారు. అవునమ్మా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుండగా మీ నాన్నగారు ఐసీయూలో ఉన్నారు. కరెక్టేనమ్మా? గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను మీకు ప్రవచిస్తుండగా ఒక దేవుని యొక్క దూత ఖడ్గాని తీసుకొని ఎక్కడైతే ఐసీయూలో ఉన్నాడో ఐసీయూలో ఉన్న స్థలానికి ఒక దూత ఖడ్గంతో ఐసీయూ ఉన్న స్థలానికి వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు మీలో కూడా ఒక దురాత్మ ఉంది. కళ్ళు మూసుకోండమ్మా. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు నా చేపెడతా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. లోతరువా పట్టలోకి ఒంట్లో ఉన్న దురాత్మల్ని అగ్ని గంధకాలు చూడండి నలిపేస్తున్నాయి. అగ్ని గంధకాలు లోతరువా గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఇది దేవుని శక్తి. ఇది జీవం గల యెహోవా శక్తి. ఇది పాతాళపు అగ్ని గంధకాల శక్తి. ఒళ్ళంతా చూడండి, ఒళ్ళంతా కరెంటు షాకు. ఒళ్ళంతా చూడండి, దయ్యాలు ఎలా గిలగిల కొట్టుకుంటున్నాయో చూడండి. మొత్తం పాతాళం నుంచి ఎవరు నీవు? ఎస్ ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డను ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ నాశనం అయ్యేలాగా చేస్తావు నువ్వేనా? ఈమె నాశనం కావాలా? ఈమె బ్రతకొద్దా? ఈమె నాశనం కావాలా? ఈమె చావాలా? చావాలి. చావాలా? ఏం చేస్తున్నావు? ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? విపరీతమైన నొప్పులు నువ్వే పెడుతున్నావా? ఏ నొప్పులు పెడుతున్నావు? ఏ నొప్పులు పెడుతున్నావు? కాలు నొప్పులు, నడుము నొప్పి పెట్టేది. మనశ్శాంతి లేకుండా చేస్తావు నువ్వేనా? ఎస్ కాలు నొప్పులు పెట్టేది నువ్వే, నడుము నొప్పి పెట్టేది నువ్వే. ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావు చెప్పు? ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు యేసయ్య అడ్డు రాకపోతే నువ్వు చంపేస్తావా? చంపేస్తావా? నువ్వు చంపడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫినిష్ లేపేస్తావా? ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకా ఇది నీ ప్లాన్ ఏంటి మరి? ఈ సంవత్సరం ఏం ప్లాన్ నీ ప్లాను? తొందరగా వీలైతే అంత తొందరగా నేను చెయ్యాలని నువ్వు పరిగెడుతున్నావా? కానీ ఆయన వదిలిపెట్టడం లేదా? భర్త భార్యను చర్చికి తీసుకొస్తున్నాడు. భర్తలారా ఇక మీ భార్యను కూడా తీసుకురండి, లేదంటే మాత్రం ఇక సైతాను
ఈమె భార్యల్ని ఏదో చేసేస్తుంది. ఎంతమంది భర్తలండి భార్యలు తీసుకోకుండా ఒంటరికి వస్తున్నారు? ఇక చూస్తున్నట్లయితే సైతాన్ చెప్తుంది, భర్త అంట భార్యను ఏం చేస్తుందంటే చర్చి తీసుకొస్తున్నంట. నువ్వు ఈ మీద మంత్రాలు వేసింది నువ్వేనా? చూడండి ఆ మంత్రగాడు ఎలా గిలగిల కొట్టుకుంటున్నాడో చూడండి. అగ్ని. మంత్రగాళ్ళందరికీ ఇదే హెచ్చరిక. ఉగ్రత నీపై నిలిచి ఉన్నది. నువ్వు వారం రోజుల్లో ఆ ఊరు వదిలేసి, మంత్రాలు వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. చూడండి వాంతి రూపంలో ఫాస్ట్గా, వాంతి రూపంలో ఫాస్ట్గా బయటకు వచ్చేస్తున్నా. మొత్తం నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. నీ అధికారం కాలిపోతుంది. యేసుక్రీస్తు నామములో మొత్తం బయటకు వచ్చేస్తుంది ఫాస్ట్గా. ఆయన నా పక్కన ఉన్నాడు, ఆయన చెవిలో ఊదుతున్నాడు, ఆయన సెలవిస్తున్నాడు, మంత్రగాళ్ళారా జాగ్రత్త, నా బిడ్డల జోలికి వచ్చారంటే మాత్రం భూమి మీద మీకు ఆయుష్ లేకుండా చేస్తాను.